ఎవరు బాబు? కోడలి పిల్ల? పెళ్ళో పిడిగో అదంతా నీకు అనవసరం. భాస్కర్ కి సొంత ఇల్లు అని చెప్పిన ఇంటి వాండెవరు? అంటే ఆ ఇల్లు వాళ్ళది కాదా? ఇందాక చెప్పాడు కదా అన్న, వాళ్ళు పని మనుషులని. అయినా వాళ్ళకి అంతిల్లు ఎక్కడ వస్తుంది? ఒకప్పుడు వాళ్ళ ఆ ఇంట్లో పని చేసి ఉండొచ్చు. అదో అప్పుడే పడిపోతే ఎలాగా? ఇంకా వినాల్సింది చూడాల్సింది ఇంకెంత ఉందో చెప్పు అన్న అడుగుతున్నాడుగా. ఆ ఇంటి వాండర్ ఎవరు? వీడక్కడ ఏం రచ్చ చేస్తున్నాడో ఏమో. అందుకే మీరు కూడా వెళ్తే బాగుండేది. వంట వాళ్ళని ఎందుకు తీసుకురాలేదని వదిన అడుగుతుంది కదక్కా. అది బంగారం లాంటి ఫంక్షన్, కనీసం 10,000 వచ్చేది. అన్ని వదులుకుని కూర్చున్నాను. ఎవరు కూర్చోమన్నారు? వంటకెళ్ళొచ్చుగా. నీకు వంట రాదు కాబట్టి తెలియదే. వంట చేసేప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. నువ్వే చెత్త చేసిన తినడానికి రెడీగా ఉన్నావు ఇక్కడ. అక్కడ అలా కాదుగా. శాంతి, శాంతి! మోహన్ చూస్తే హ్యాపీగానే ఉన్నాడుగా. ఏం జరగనట్లేదు. ఏడిసినట్టుంది. చూడాల్సింది వీడి మొహం కాదు, అవతల వాళ్ళ మొహం చూసి నిర్ణయం తీసుకోవాలి. రేయ్ అన్నయ్య, చెల్లెమ్మతో మాట్లాడావా? ఓ చాలా లేట్ అయింది అన్నయ్య. వదినతో మాట్లాడారా? అంత అరిచి అడగక్కర్లా, మాట్లాడాను. బాణసంచా కొనడానికి శివకాశియే బెటర్ అని చెప్పింది. హలో ఏరా, నువ్వు మాట్లాడింది ఇదే? అవునన్నయ్య, పాపం టిఫిన్ చేయకుండా వచ్చింది, తినకుండా వెళ్ళిపోయింది. ఆ సర్వర్ గాడు ఒకడో నేను ఇంట్లో ఫోన్ మర్చిపోయాను రా అంటే నా ఫోన్ వాడండి అని చెప్తాడే. వాడి ఫోన్ నేను తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పానయ్యా, అందుకే తీసుకోలేదు. అది అక్కడ సేవ్ అయిపోయాం, లేకపోతే బ్యాటరీ కన్వే ఏది కోపలు అంటుకునే. ఏంటన్నా ఎలా అంటావు? వాడి ఫోను సర్వర్ ఫోన్ నేను తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. ఏమండి, ఈయన గొడవ అలా ఉంచండి. ఆ ఇంటి సంగతి ఎలా? వదినా, నువ్వు కూడా అన్నేలా మాట్లాడుతున్నావేంటి? సర్వర్ ఫోన్ నేను తీసుకుంటే మా చెల్లెలు ఏమనుకుంటుంది? అమ్మా శాంతి, మీ ఆయన లోపలికి తీసుకెళ్ళు ప్లీజ్. వదినా, మీరు ఏమైనా అనుకోండి, కానీ శాంతిని మాత్రం అలా అనొద్దు. శాంతి, మనం మాత్రం ఆ సర్వర్ ఫోన్ తీసుకోవద్దు. కరెక్ట్, వాళ్ళ మాట వినొద్దు. పదండి. ఎన్నాళ్ళకి నా మాట వింటుంది శాంతి. పాపం చిట్టి తల్లి అక్కడ ఎంత టెన్షన్ పడుతుందో ఏమిటో. తను వెళ్ళింది, ఇంకా రాలేదు. అక్కడ ఏం జరిగిందో ఏమిటో. అబ్బా, పిచ్చెక్కిపోతోంది. నందు అయింటుంది. చెప్పు సుజాత. వదిన కలవటానికి మా శివ వచ్చాడు. ఏం మాట్లాడాడు? వదిన వచ్చిందా? ఇంకా రాలేదమ్మా. అదృష్టవశాత్తు శివ దెబ్బకి మతి భ్రమించి ఇల్లు మర్చిపోయిందేమో. నా కర్మకారి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే నేను ఫోన్ చేసి చెప్తాలే. నువ్వు మరీ నాన్నయ్యా, ఉంటాను. సరే, నువ్వేనా ఆనందంగా ఉండమ్మా. ఎవరికైనా పెళ్ళైతే వాడి తిక్క కుదురుతుందంటారు. ఇక నా కొడుకు పెళ్ళై నా తిక్క కుదురుతోంది. కర్మ కర్మ కర్మ. ఆ శివగాడు నందు బుర్రని ఏ లెవెల్లో తింటున్నాడో ఏమిటో. అసలు వీళ్ళకి ఆ బ్రోకర్ భాస్కర్ కనిపించాడో లేదో. ఒకవేళ కనిపిస్తే వాళ్ళ అత్తగారు ఆ ఇల్లు అమ్మడానికి ఒప్పుకుంటారో లేదో. ఏ విషయం రే, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరే. ఇక టెన్షన్ తో చచ్చిపోతున్నాను. బయటికి వెళ్తే చాలు ఇల్లే మర్చిపోతారు. అసలు అబ్బా నాన్న, ఊరికే గొడవ చేయకు. ఎవరో గొడవ చేసేది? మావయ్య, అరిచి అనవసరంగా బీపీ తెచ్చుకోకండి. ఎవరు అరుస్తున్నది? సరే, వెళ్ళిన పని ఏమైంది? అమ్ముతానందా లేదా? ఎంతట? అడ్వాన్స్ ఎంత కావాలట? రాతకోతలని 2 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారా లేదా? నేను ఇక్కడ ఇంతలా అరుస్తుంటే మాట్లాడకుండా కూర్చుంటారే. నిజంగా నా బీపీ పెరుగుతోంది. మీకు ఇది వరకు మన ఇంట్లో పనిచేసిన సరోజ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? కాస్త ఎర్రగా, బుర్రగా, ముద్దుగా బొద్దుగా. హలో, నేను ఎలా ఉంటుందని అడగలా, గుర్తుందా అని అడిగాను. ఇప్పుడు ఆ సరోజ సంగతి ఎందుకు? ఆ సరోజే భాస్కర్ గడ అత్తయ్య. అంటే ఆ ఇల్లు సరోజదా? అంటే సరోజ ఎక్కడికో ఎదిగిపోయింది అనుకోకండి. ఆ ఇల్లు తనది కాదు. భాస్కర్ కి అబద్ధం చెప్పి తన కూతురు నుంచి పెళ్లి చేసింది. అవునా? సరే, ఆ సరోజ ఏదో చేసింది, ఇల్లు దాన్ని కాదని తెలిసింది. వెంటనే ఇంటికి వచ్చాడేమైనా? ఏం మనుషులరా మీరు? ఆ సరోజని డీటెయిల్స్ అడుగుంటే. అడిగావా? ఓనర్ ఎవరట? ఎక్కడ ఉంటాడట? ఫోన్ నంబర్ ఏంటట? ఏమి కూలు? అక్కడ మీ అత్తయ్య హోటల్ పనులన్నీ ప్రారంభిస్తుంటే కూల్ గా ఎలా ఉండగలను? నాన్న, ఆ ఇంటి వారు వేరే వాళ్ళకి ఫ్రీగా అయినా ఇస్తాడేమో గాని మనం 100 కోట్లు ఇచ్చినా మనకు అమ్మడు. వాడికి ఏమైనా మెంటరా? ఎవడవాడు? అగ్ని.
అగ్నియా? అవును, ఇన్స్పెక్టర్ రవిబాబు అలియాస్ అగ్ని, గిల్ట్ నగలు. ఓ అగ్ని! ఆ, పోనీ ఆయన్ని అడగలేపారా? అందుకే లేట్ అయింది. కలిసారా? అతన్ని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం, కానీ అతను మమ్మల్ని చూడగానే మమ్మల్ని కాదు నిన్ను చూడగానే అను. అదేలే, నన్ను చూడగానే లాకప్ లో వేయమని అరిచారు. అంతే, పరిగెట్టుకుంటూ వచ్చేసాం. అందరూ అలా తలలు పట్టుకుని కూర్చున్నారే. అబ్బా, తల పట్టుకుని కూర్చోవాల్సింది నేను. అబ్బబ్బబ్బా, ఏదో పద్ధతిగా ఉంటుందని మీ నాన్నకి చెప్దామని వెళితే ఆయన ఫోన్ మర్చిపోయి వచ్చి నా ప్రాణాల మీదకి తెచ్చారు. ఆయనతో చెప్పడం ఎందుకు నందు? అసలు ఈ హోటల్ స్టార్ట్ చేయడం అవసరమా? హరి, నేనే. పిల్లలున్నారు కాబట్టి బ్రతికిపోయావు. ఆల్రెడీ నేను మా క్లబ్ లో చెప్పేశాను. ఏ రోజైనా నేను ఒక నిర్ణయానికి వస్తే వెనకడుగు వేశానా? అంతెందుకు, దీన్ని ఎలా కోడలుగా సెలెక్ట్ చేసుకున్నానో మీకు తెలుసుగా. నేను చీర సెలెక్ట్ చేశాను, దాన్నే వీళ్ళమ్మ సెలెక్ట్ చేసింది. ఇది కట్టింది, నాకు నచ్చింది, అంతే. ఏదో నా అంచనా కరెక్ట్ అయింది కాబట్టి ఆస్తిలోను అంతస్తులోను మనకి తూగేవాళ్ళు దొరికారు. నువ్వెందుకు తూలావు? మీరే కదా అత్తయ్య తూగిన వాళ్ళు అన్నారు. ఈ తింగిరి మాటలే వద్దనేది. నువ్వు గిరి వెళ్ళి మీ నాన్నకి విషయం చెప్పి ఆ ఇంటి తాలూకు పేపర్లు తీసుకురండి. నందు, నేను వెళ్ళనా? ఎందుకు? పెద్దరికంగా ఉంటుంది. అవసరం లేదు, నేను ఇందాక వెళ్ళానుగా, అది చాలు. మరీ మనిద్దరం వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగినా మన స్టేటస్ తగ్గిపోతుంది. నందిని, మీరు వెంటనే వెళ్లి త్వరగా వచ్చేయండి. రేపు ఇంజనీర్ వస్తానన్నాడు, ఇల్లు చూపించాలి. ఇంజనీర్ వస్తాడా? కొంప మునుగుతుంది, ఏదో చేయమ్మా. ఏం పర్వాలేదు, ఇంకో 10-15 నిమిషాలు స్పృహొస్తుంది. కొంచెం నిమ్మరసం కలిపివో. నిమ్మరసమా? అదే సార్, అదేదో దీక్ష చేసి విరమిస్తున్నట్టు నిమ్మరసం దేనికి? నేను MBBS 5 ఏళ్లు చదివా, మొత్తం 80 లక్షలైంది. అంటే అంత డబ్బు పెట్టి అంత చదివి నాకు తెలుసా? తొక్కలో పెళ్లిళ్ల బ్రోకర్కి అసిస్టెంట్ గాడివి, నీకు తెలుసా? నోరు మూసుకొని నిమ్మరసం కలిపివో. బ్యాడ్ డేస్ ఈడికే కాదు, నాకు కూడా మొదలైన మాట. అమ్మయ్యా, డాక్టర్ తిడితే తిట్టాడు గాని నిజం చెప్పాడు, కదులుతున్నాడు. అన్నా అన్నా, నేనేంట్రా? ఎక్కడున్నాను నేను? నా రూమ్ లో ఉన్నావన్నా. నీ రూమ్ కి ఎందుకు వచ్చాను? నువ్వు రాలే, నేనే మోసుకొచ్చాను. ఓహో, వాళ్ళని నేను కొడితే నువ్వు నన్ను మోసుకొచ్చావా? ఏదో బిల్డప్ నువ్వును. ఆ బిల్డింగ్ మీ అత్తది కాదని తెలిసాక షాక్ కొట్టిన కాకిలా బిగిసిపోయావు. నేనే ఇక్కడ తీసుకొచ్చాను. అప్పుడు కొట్టకపోతే ఏంట్రా, ఇప్పుడు పొడిచిపాడు దొబ్బుతా. రే నిషేధం, చెప్పు. ఇంత కత్తి గాని పెద్ద ఖడ్గం గాని ఉందా? కత్తి కాంతార దగ్గర, ఖడ్గం కృష్ణవంశీ దగ్గర ఉంటదన్నా. ఎదవ జోకులాపి కత్తి తీసుకురా. కత్తి లేదు సుత్తి లేదు గానీ ఉండు, నిమ్మరసం కల్పిస్తాను. నో, వాళ్ళని పొడిచి పారేసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగండ్రా. ముందు వాళ్ళ పచ్చి నెత్తురు తాగాలి, పదరా. నేనెందుకన్నా? వాళ్ళ పచ్చి నెత్తుర్ని 1/2 చేసుకుందాం, రారా. వద్దులే అన్న, అంత ఆవేశం పనికిరాదు. ఆవేశం కాదురా, ఆవేదన. వాళ్ళు నన్ను ఎంత మోసం చేశారా? దేనే మోసం అన్నా? మరి ఎర్రి. వద్దులే, ఉండు, నిమ్మరసం తీసుకొస్తాను. డాక్టర్ తాగమన్నాడు. అరే నిషేధం, నా కోసం డాక్టర్ని తీసుకొచ్చావారా? ఇప్పుడే ఇలాగెళ్ళాడు. అరే నిషేధం, ఏంటన్నా? నా బిజినెస్ టెక్నిక్స్ నీకు బాగా తెలుసు కదరా? అయితే ఏంట్రా, బిజినెస్ ని జాగ్రత్తగా చూసుకో. డబ్బులు వస్తున్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టమాక. జాగ్రత్తరా. ఇప్పుడు ఈ అప్పగింతలని ఎందుకన్నా? లేదురా, ఇప్పుడు అక్కడికెళ్ళి వాళ్ళందరినీ పొడిచి పారేస్తా. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతా. నువ్వు అనవసరంగా బెయిల్ గురించి ట్రై చేయకు. 5 ఏళ్ల తర్వాత గడ్డం పెంచుకొని నేను చెంచలగూడ జైలు నుంచి వస్తుంటే అన్నా, ఆయన్ని సినిమాల్లో అన్నా. అయితే ఇప్పుడు నిజంగా చూద్దు, రారా. అన్నా 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 నా మాట నేను మామూలుగా భాస్కర్ అన్నయ్య గానీ ఈ విషయంలో మాత్రం సీతేం రా. ఎవడి మాట విన్ను? అది కాదన్నా. అన్నా 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 ఒకసారి నా మాట నన్ను అపకరా రే. జై బజరంగబలి.
వీళ్ళు ఇలా రివర్స్ అయ్యారటి ఈ కొత్త క్యాండిడేట్ ఎవరన్నా? ఈయనెక్కడో చూశానే. చూడు రావణ, అమ్మాయి కమల గురించి నువ్వేం ఆలోచించక్కర్లా. కొందన బొమ్మనుకో. ఇక గుణం అంటావా? ఎంత వినయం, ఎంత విధేయత. పెళ్ళయ్యాక నువ్వే చూస్తావుగా. వీడికి వీళ్ళకి సంబంధం ఏంటి? ఏరా గూట్లే, ఆ? ఏరా పెద్ద గుణపం వేసుకొని వచ్చేసా? పొడిసేద్దామని, చంపేద్దామనే, ప్రాణం తీసేద్దామని. ఒరే ఎదవా, నా జీవితం నాశనం చేసావు కదరా. ఏంటి కమ్మలకు వినయ విధేయతలున్నాయా? రోజు టైం చూసుకుని మరీ తంతుందిరా. అదే చూడు రావణ, మనం ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఒక విషయం చెప్పు, వీళ్ళకి నీకు సంబంధం ఏంటి? నన్ను అడగరా, నేను చెప్తాను. వీడు నా తమ్ముడు. ఆ? మా వాడికి అన్యాయం చేసినందుకే ప్రథమ నీకిచ్చి పెళ్లి చేసి ప్రతీకారం తీర్చుకున్నాం. ఆ? ఆ? ఉమ్. ఠుని. అది కాదు బాబాయ్, ప్రతీకారం తీసుకోవాలంటే దానికి వేరే విధానం. రేయ్, నువ్వు నోరెత్తావనుకో చంపేస్తాను. ఏరా భాస్కరం, హలో, ఇక్కడ రాగి అన్నారంటే మర్యాదగా ఉండదు. చూడండి, గతం గతహ. నాకు మీ అమ్మాయికి విడాకులు ఇప్పించేయండి, మదార్ను మేము పోతాం. ఆహా, ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడానికి అవి తమలపాకులు కాదు, విడాకులు. అదే అదే ఎప్పుడైనా అడుగుతున్నాను. నోర్మై, ఆ? సరే, ఆ విడాకులు ఏదో ఇప్పించేస్తే. చూడు, మా తమ్ముడికి వాడి పెళ్ళంతో విడాకులు ఇప్పించు, అప్పుడు ప్రథమతో నీకు విడాకులు ఇప్పిస్తాం. అన్నాయ్, ఆ, ఇదేదో బానే ఉంది కానీ ఒప్పేసుకో ఒప్పేసుకో. మరొకవేళ కమల విడాకులు ఇవ్వకపోతే? నేను ఇవ్వను. ఆ, ఒకవేళ కమల రమణి ఎగిరెగురుతంటే నేను తంతాను. ఆ? అంటే కమల ఏం చేస్తే నువ్వు అదే చేస్తావా అక్క? అదే కదరా చెప్పేది. అన్నాయ్, ఆ. కమల విడాకులు ఇచ్చే వరకు నువ్వు ఈ ఇంటికి రాకు. కుదరదు. ఆ? కమల విడాకులు ఇచ్చేంత వరకు నువ్వు రోజు ఇంటికి రావాలి. లేదంటే కమల విడాకులు ఇచ్చినా ప్రథమ మాత్రం ఇవ్వదు. ఆ? సరే, కత్తితో బెదిరించైనా విడాకులు ఇప్పిస్తాలే. నువ్వు ఎలాగైనా చావు, మాకనవసరం. పదరా. నువ్వు వాడిని దడిపించి ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నావు గానీ వాడు దడుచుకుంటాడంటావా? డోంట్ వరీ బావా, ఎవడైనా దయ్యానికి దడుచుకోవాల్సిందే. పద. లోపల ఒక్కడే ఉన్నాడో ఇంకెవరైనా ఉన్నారేమో? లేదులే, ఒక్కడే ఉంటాడంట. నీకెలా తెలుసు? కాంప్లెక్స్ కామేష్ గడికి ఫోన్ చేసి కనుక్కున్నాను. కాంప్లెక్స్ కామేశమా? వాడాడు? ఏహే, అప్పుడే మర్చిపోయావా, నగలు దొంగతనం చేశాడే వాడు. ఓ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. పద. ఆకు, మనం వాళ్ళ ఇంటికి గెస్ట్లా రాలేదు, దయ్యాల్లా వచ్చాం. బ్యాక్ డోర్ నుంచి వెళ్దాం, పద. బావా, కలరి, త్వరగా త్వరగా. అయిపోయిందా? యా. ఓకే. హ్యాండ్ వాష్ చేద్దాం. దిలు, నువ్వు ఇక్కడే ఉండు.
ప్లేట్ తెచ్చాను కదా, ఎక్కడ పెట్టానే? ఇప్పుడేది? అండు మళ్ళీ ప్లేట్ తెచ్చుకుంటా. బిర్యానీ ఏది? తెచ్చాను కదా సాయంత్రం అన్నాను. బిర్యానీ ఏది? బిర్యానీ ఏది? ఎందాకేమో ప్లేట్ లేదు, ఇప్పుడు బిర్యానీ లేదు. విచిత్రంగా ఉంది. ఈ రెండు ఇక్కడికి ఎలా వచ్చాయి? తాగిన మగంలో నేను పెట్టేసి ఉంటాను. అయ్య బాబాయ్, ఇదేంటిది? ఒక పాదముద్ర ఉంది, అది ఎర్రగా ఉంది. రెండో కలక పెట్టింది అంటే ఎవరో? హలో, ఏంటి ఎవరు మాట్లాడరు ఏంటండి? నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. అగ్ని అగ్ని. ఎవరక్కడ? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మాట్లాడరేంటి? ఎక్స్క్యూజ్ మీ, సౌండ్ ఏంటండి? హలో, అక్కడ ఒక్కల శబ్దం వస్తుంది, ఇక్కడ ఒక్కల ముద్ర ఉంది. అది ఇది ఒకటేనేమో. హలో, ఎక్స్క్యూజ్ మీ, దయ్యో దయ్యో. బాబాయ్ రేపు ఉదయం కాదు కదా, అసలు ఈ పక్కకే రాడు. అంతేనంటవా? అంతే.
ఆ బిర్యానీ మందు సర్ది కాలిముద్ర లేకుండా తుడిచేద్దాం. అవి మనం ఎందుకు, ఆయనే సర్దుకుంటారులే. ఎందుకో తర్వాత చెప్తాను, ముందు పద. విషయం పూర్తిగా చెప్పరా? ఏం లేదు స్వామి. ఏమీ లేకపోతే ఎందుకు వచ్చినట్టు? దగ్గర పెడతాం స్వామి. నీకు కొంచెం ఎటగారు ఎక్కువే రోయ్. బండి మీద వెళ్దాం స్వామి, లేదంటే టాక్సీని పిలుస్తా.